హాయ్ అండి. ఈరోజు నిఫ్టీలో మనము ట్రేడ్ అనేది తీసుకోవడం జరిగింది. అది ఏ విధంగా అనేది చెప్తాను. మార్నింగ్ టైంలో నాకు ఫస్ట్ టైమే ఇక్కడ ఒక బేరిష్ క్యాండిల్ అనేది చూడడం జరిగింది. 9:15 క్యాండిల్. దాని తర్వాత ఒక రేంజ్ బ్రేక్అవుట్ అనేది ఐడెంటిఫై చేసి ఈ రేంజ్ బ్రేక్అవుట్ దగ్గర మనము ట్రేడ్ అనేది అటెంప్ట్ చేశాము. జస్ట్ 5 మినిట్స్లో మనకు ఆప్షన్ ప్రైస్ అనేది డబుల్ కావడం జరిగింది. సపోర్ట్ లెవెల్ కూడా ఆల్రెడీ మనము డ్రా చేసి పెట్టుకున్నాం కాబట్టి మనము ఈ ఆప్షన్ ప్రైస్ ఎక్కడైతే సపోర్ట్ ఉందో ఆ సపోర్ట్ వరకు మనము ట్రేడ్ అనేది తీసుకోవడం జరిగింది. జస్ట్ 5 మినిట్స్లో మనకు ఆప్షన్ ప్రైస్ అనేది డబల్ కావడం జరిగింది. మన అమౌంట్ కూడా డబుల్ అయింది. ఆ తర్వాత 2-3 రూపాయలు ఎక్కువ లాభం చూపించినప్పటికీ మనం ఏదైతే టార్గెట్ అనుకున్నామో 22,450 అక్కడి వరకు మనము హోల్డ్ చేయగలిగి మనము రిమూవ్ అనేది చేశాము. స్పాట్లో ఆప్షన్ ప్రైస్ అనేది డబల్ అయ్యి మనకు ప్రాఫిట్ అనేది ఇచ్చింది. ఇది అండి మన ట్రేడింగ్ స్కిల్స్ అనేది. ఈరోజు ట్రేడింగ్ వచ్చేసి ఓన్లీ 1 ట్రేడింగ్ మాత్రమే మనము ఒక్కసారి మాత్రమే ట్రేడింగ్ అనేది అవకాశం రావడం జరిగింది. రెండోసారి వచ్చింది కానీ నాకు ఎందుకో డౌట్ వచ్చింది. ఇక్కడ ట్రెండ్ లైన్ అనేది మనకు బ్రేక్ కావడం జరిగింది. కాకపోతే నాకు అంత నమ్మకంగా అనిపించలేదు. మళ్ళీ ఈ లెవెల్ 22,560 వరకు టెస్ట్ చేస్తుందని అనుకున్నాను. కానీ నాకు డౌట్ వచ్చి ఇక్కడ ట్రేడ్ అనేది అటెంప్ట్ చేయలేదు. ఇక్కడ చూడండి, ఈ లెవెల్కి మళ్ళీ ఎప్పుడు మార్కెట్ అనేది రీచ్ కాలేదు. రేపు ఒకవేళ ఏదైనా 22,560 వస్తే ఖచ్చితంగా ట్రేడ్ అనేది డౌన్ సైడ్ తీసుకోమని చెప్తాను. ఓకే అండి, థ్యాంక్ యూ.